నందూస్ వరల్డ్ మీద కొన్ని వీడియోస్ చేసాం, మనం గ్యాప్ ఇచ్చాం. ఎందుకంటే ఇంకా రోజు రోజుకి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అవడం తప్ప పెద్ద అప్డేట్స్ లేవని మనం ఆపాము. అయితే ఇప్పుడు ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ స్వయంగా మన దత్తకి ఏంటమ్మా దక్క పత్తిత్తు కబులు చెప్తున్నాం ఏంటక్క అంటే ఆ అక్క వీడియోలో కనిపించలేదు. వీడియోలో మన అక్క దాక్కుడిపోయి చక్కగా దాక్కుని వాయిస్ ఓవర్ ఇచ్చింది. వాయిస్ ఓవర్ అసలు అక్క డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా భలే పనికొస్తుందండి. ఏం మాడ్యులేషన్ పాప, ఏం మాడ్యులేషన్ అంటే మాడ్యులేషన్. నేను ఇట్లా మాట్లాడానండి అంటే అయిపోతుందా? నీకు చేసినవన్నీ పిడుచుకుపోతాయా, కడుక్కుపోతాయా? క్లియర్ గా తెలిసిపోతుందమ్మా. నువ్వు ఇంకా దబాయించకు. ఫస్ట్ టైం నువ్వు కంపెనీ గురించి అబద్ధం చెప్పినప్పుడే నువ్వు దొరికేసావు. ఫస్ట్ టైం కంపెనీ గురించి తమరు అబద్ధం చెప్పినప్పుడే తమరు దొరికేశారు. నేనే ఎంసీఏలో కొడితే వచ్చింది తప్ప. నువ్వేంటి మళ్ళీ చెప్పేది? సరే, నువ్వు మాట్లాడే కొన్ని విషయాల గురించి మాట్లాడు. ఫస్ట్, నువ్వు మా పేరెంట్స్ని లాగారు అని చెప్తున్నావు. రెండోది, మీ పేరెంట్స్ని ఎవరు లాగలేదు. మీరు ఏదైతే ఏ కన్సల్టెన్సీ నుంచి తప్పు జరిగిందో ఆ కన్సల్టెన్సీలో డైరెక్టర్స్ మీ పేరెంట్స్ ఉన్నారు. కాబట్టి డైరెక్టర్స్ గా దీన్ని డాక్ట్రిన్ ఆఫ్ కార్పొరేట్ వీల్ అంటారు. అంటే కంపెనీ ముసుగేసుకొని వెనకాల చేసే పనులకి డైరెక్టర్స్ బాధ్యత వహిస్తారు. కాబట్టి ఆ కార్పొరేట్ వీల్ ని లేపేశారు. అండ్ డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్, ఇట్లా చాలా వస్తాయి కంపెనీస్ యాక్ట్ ప్రకారం. ఇవన్నీ అప్లై చేసి మీ డైరెక్టర్స్ ని బాధ్యత వహిస్తూ తీసుకెళ్లారు. ఓకే, తీసుకెళ్లారు. వాళ్ళని అరెస్ట్ కూడా చేయలేదు. యాక్చువల్ గా చెప్పాలంటే వాళ్ళ ఇబ్బందిని అర్థం చేసుకుని అక్కడ కొంచెం కోఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళని అనవసరంగా లాగింది మీరు, మొదటిది. రెండోది, వాళ్ళు డబ్బులు తీసుకోలేదా, వెళ్ళి క్యాష్ కూడా కలెక్ట్ చేసుకొని వచ్చుకున్నారు కదా మీ నాగారు. ఏమి తెలీదు పత్తిత్తులు అని మాత్రం మాట్లాడకండి. మూడోది, పిల్లల్ని లాగద్దున్నారు. నేను నాతో సహా ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్, పవన్ రా టాక్స్ కానీ, ఆనంద్ వ్యూస్ కానీ, ఎంసీ టాక్స్ కానీ, వంశీ గారు కానీ ఎంతో మంది వీడియోస్ చేశారు. ఇప్పుడు ఆస్ జే అనే జయపాల్ రెడ్డి గారు కానీ, ఈ ఏదైతే మెయిన్ ఈ స్కామ్ బయటపడడంలో ఆయన మెయిన్ రోల్ ప్లే చేశారు, ఆయన కూడా వీడియోస్ చేశారు. ఇంతమంది వీడియోస్ చేశారు. ఎక్కడైనా నీ పిల్లల గురించి బ్యాడ్ గా మాట్లాడాను లేదు కదా. ఎందుకంటే నీ పిల్లలకి ఆ స్కామ్ కి సంబంధం లేదు కాబట్టి పిల్లల్ని లాగేంత సైకాటిక్ బిహేవియర్ మాలో లేదు. ఓకే, మీ పిల్లల్ని మేము లాగలేదు, మీరే లాగారు. ఎలాగో తెలుసా? యాపిల్స్ పుచ్చిపోయినాయి, చచ్చిపోయినాయి ఒక వీడియో చేసావు కదా, ఆ యాపిల్స్ వీడియోలో నువ్వే లాగావు. మీ పిల్లల చేత కూడా కౌంటర్ ఇప్పించావు. నువ్వు లాగావు మీ పిల్లలు. మాకంత పిచ్చి బుద్ధి లేదు. ఓకే, మూడోది, ఎంపతి గురించి మాట్లాడుతున్నావు అక్క. మిస్క్యారేజ్ అయింది మీ వల్ల ఒక ఆమెకి టెన్షన్ పెట్టుకొని వాళ్ళ గురించి ఏం మాట్లాడతావు? మీ ఇంటి దగ్గరకు వస్తే ప్రెగ్నెంట్ లేడీ అని కూడా చూడకుండా ఒక ఆమెను ఈడ్ చేశారు కదా, పోలీసులు పట్టించారు కదా, రక్కస్ చేస్తున్నారు, ఇంటి దగ్గరకు వచ్చి అలా అడుగుతారన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా. అప్పుడేమైపోయింది మీ ఎంపతి? ఒక అబ్బాయి మీద అనవసరంగా సెక్షువల్ హరాస్మెంట్ చేశారు అని అభాండాలు మోపుతున్నారు. ఎక్కడ రికార్డ్ కూడా లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అన్ని సూట్ కేస్ కంపెనీలు పెట్టుకొని నువ్వు ఇప్పుడు పత్తిత్తు కబుర్లు. నాలుగో విషయం, మేము మీ ప్రేమాభిమానాలతోనే ఇంత సంపాదించేసారా? ఎంత యూట్యూబ్ లో టాప్ ఉన్నా కూడా ఇంత రేంజ్ లో ప్రాపర్టీస్ కొనడం సాధ్యం అయ్యే పని కాదు. మీరు ఇది కాకుండా ఇంకా మనీ ఎక్స్చేంజ్ ఇలాంటివన్నీ స్కాములు చేస్తున్నారంట కదా, అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎప్పుడో తీగలాగితే దొంగంతా కలుగుతుంది. నాలుగోటి ఏంటక్క, ఎక్కడో ట్రోలింగ్ చేశారు. మేము చేసిన ట్రోలింగ్ కాదు, నువ్వు చేసిన దాన్ని ప్రశ్నించాం. ఫస్ట్ నువ్వు ట్రోలింగ్కి, ప్రశ్నించడానికి, రోస్ట్కి, మీమ్కి వీటన్నిటికీ తేడా తెలుసుకో. నువ్వు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్వి, నాకంటే చాలా సీనియర్వి. నీకు ఇలాంటి తేడా చెప్పాల్సిన అవసరం నాకు లేదనిపిస్తుంది నాకు. అయినా కూడా ట్రోలింగ్ అంటున్నావు చూడు, ఇది ట్రోలింగ్ కాదు. ట్రోలింగ్ అంటే నువ్వు ఏదైనా కంటెంట్ చేసి ఆ కంటెంట్ లోంచి ఏదైనా నచ్చకపోతే దాన్ని కామెడీగా చేసి దాన్ని ట్రోలింగ్ అంటారు, లేకపోతే విమర్శించడానికి ట్రోలింగ్ అంటారు. నువ్వు వేసిన స్కామ్ ని ప్రశ్నిస్తే ట్రోలింగ్ అనరక్క, ప్రశ్నించడం అంటారు, క్వశ్చనింగ్ అంటారు. అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేము మిమ్మల్ని అడిగాం. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు దీన్ని, ట్రోలింగ్ అనరు. ఇంకోటి ఏమన్నా
శ్రీకృష్ణ పరమాత్ముడికే నిందలు తప్పలేదా? అసలు నీకు శ్రీకృష్ణుడు ఔన్నత్యం గురించి చాలా తెలుసా? శ్రీకృష్ణుడి నిందేంటి? శ్రీకృష్ణుడికి కలిగిన నిందేంటి? శమంతకమని ఆయన తస్కరించాడు, కానీ జరిగింది అది కాదు. ఆయన దాన్ని పోగొట్టుకున్నాడు, ఎందుకంటే నిజంగా ఆయన చేసింది అది కాదు కాబట్టి. అయినా శ్రీకృష్ణుడితో పురాణ పురుషుడితో పోల్చుకునేంత లెవెల్ అనేది. ఆయన ఎక్కడో ఉంటే నువ్వు ఎక్కడో ఉన్నావు. అనవసరంగా దేవుళ్ళతో పోల్చుకోవద్దు మిమ్మల్ని. ఓకే, అంటే ఏంటి నువ్వు చెప్పే ఉద్దేశం ఏంటి? దేవుడికి సైతం తప్పలేదు, మేము నిమిత్త మాత్రంలో చెప్పాలనుకున్నాం. ఓకే, అవునా? కానీ నువ్వు చెప్పింది ఎలా ఉందంటే దేవుడికే తప్పలేదు, ఆయన ప్రూవ్ చేసుకున్నట్టు మేము కూడా ప్రూవ్ చేసుకుంటామని చెప్తున్నావు. ఎన్ని తపస్సు తలకిందులుగా తపస్సు చేసినా కూడా నువ్వు తప్పు కాదని ప్రూవ్ చేసుకోలేదు, ఎందుకంటే అడ్డంగా దొరికిస్తావు. బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి, ఎందుకక్క ఇంకా మాట్లాడతావు? పైగా జైపాల్ రెడ్డి గారు కాల్ చేసి అడిగితే ఏం చేసుకుంటావు, చేసుకోపో అన్నావు అంట కదక్క. వాయిస్ నోట్లు ఉన్నాయంట కదక్క, మెసేజ్లు ఉన్నాయంట కదక్క. మరి ఇప్పుడు పత్తిత్యాశాలు వేస్తున్నావు అంటక్క. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? యూట్యూబ్ బాయా మళ్ళీ రాకు నువ్వు, ఎందుకంటే నీలాంటి వాళ్ళు వస్తే ఇంకా స్వాగతించే వాళ్ళు ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఓకే, నువ్వు రాకు, నువ్వు నీలాంటి వాళ్ళు ఉండకూడదు. సొసైటీలో ఉండకూడదు, సోషల్ మీడియాలో ఉండకూడదు. నిజం చెప్పాలంటే జైల్లో ఉండాలి మీరంటూ. నిజంగా చెప్పనా, ఈ ఇష్యూ అయినప్పుడు కొంచెం బయటకు వచ్చినప్పుడు బాధ్యత తీసుకుని ఈ పాటికి సెటిల్ చేసేసుకుని ఉంటే అక్కడితో అయిపోయేది మ్యాటర్. నువ్వు సెటిల్ చేసుకోకపోగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ కష్టాన్ని యాపిల్స్ అని పుచ్చిపోయిన యాపిల్స్ అని అడ్డమైన పోలికలు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నువ్వు చేసిన దానికి ఇది సరైన శిక్ష. ఇది సరైన శిక్ష. మరి కోర్ట్ ఆర్డర్ ఎలా వచ్చింది ఒక అతనికి ఫేవర్లో? కౌంటీ కోర్టులో ఎలా వచ్చింది అంటే కోర్టు పిచ్చిదా? పైగా ఏంటి, హైకోర్టులో నువ్వు కేసు ఫైల్ చేసావా? హైకోర్టులో నువ్వు ఫైల్ చేసింది కేసు కాదు, క్వాష్ పిటిషన్. నువ్వేమీ ఎవరి మీద కేసు వేయలేదు, అతను తప్పు చేశాడని కేసు వేయలేదు. నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే అది క్వాష్ చేయించడానికి పిటిషన్ వేసావు. కాబట్టి నువ్వు నాకు ఆ ఎఫ్ఐఆర్ తప్పు అని చెప్పి నువ్వు క్వాష్ పిటిషన్ వేసావు, అంతేగాని నువ్వు కేసు ఫైల్ చేయలే ఎవరి మీద. నువ్వు అక్కడ నువ్వు రెస్పాండెంట్వి, ఇక్కడ వెళ్ళి ఒక రకంగా చెప్పాలంటే నువ్వు ఇక్కడ పిటిషన్ వేసుకున్నావు. నువ్వు అక్కడ అక్యూజ్డ్వి నువ్వు, అంతేగాని ఏదో పెద్ద నువ్వేదో ధర్మదేవత లెవెల్లో బిల్డప్ ఇవ్వక లాయర్ కానీ లాయర్ని తీసుకొచ్చి కనీసం ప్యాంట్ ఎక్కడ పడితే అక్కడ వేసుకోకూడదు అన్న విషయం కూడా తెలియని లాయర్ని తీసుకొచ్చి, అది పైగా హైకోర్టు లాయర్ట, ఇంకా అధ్వానం. అది మాట్లాడించింది కాకుండా బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంటే ఏమీ పీకలేరని ఇండైరెక్ట్ గా చెప్పించింది కాకుండా మేము ఇక్కడ ఉన్నాము మీరేం విక్తారని ఇండైరెక్ట్ గా అందరికి వేసింది కాకుండా నీకు ఇంకోటి నోటీస్ ఎందుకు ఇచ్చారు అక్క పోలీసులు? ఇప్పుడేమో వచ్చి పద్ధతి కబుర్లు చెప్తుంది. ఇంకోటి ఏదో అన్నావు అక్క, ఏదో అన్నావు అక్క, వర్డ్ గుర్తు రావట్లేదు నాకు. ఏదో అన్నావే, అదేదో అన్నావు, న్యాయస్థానం, గౌరవం, పెద్ద మాటలు మాట్లాడు. నిజంగా న్యాయస్థానం మీద గౌరవం ఉంటే కౌంటీ కోర్టులో ఆర్డర్ వచ్చింది కదా, మూసుకొని సెటిల్ చేసుకో. నీకు తెలిసే ఇదంతా జరిగింది. నీకు తమ్ముంటే మీ ఆయన ఇప్పటివరకు తప్పు చేయకుంటే తప్పు చేయని వాడికి ఉండే ధైర్యం ఎలా ఉంటుందో సార్, నేను తప్పు చేయలేని నిల్చుంటాడు. ఎప్పుడైతే మీ ఆయన కరుమరుగా అయిపోయాడో అప్పుడే తెలిసిపోయింది మీరు తప్పు చేశారు. రెండోది, ఏ రోజునైతే నిన్ను ప్రశ్నించారో ఆ రోజు నుంచి నువ్వు ఫేస్బుక్ లో తప్ప, అది కూడా కామెంట్స్ ఆఫ్ చేసుకుని, ఫస్ట్ కామెంట్స్ ఆన్ పెట్టు, తర్వాత అందరినీ నువ్వు ట్రోల్ చేస్తుంటే అక్కడ వేసాడు ట్రోలింగ్. నేను అక్కడ నీకు కామెంట్స్ లో గుద్దుతా ఉంటే నువ్వు అప్పుడు కామెంట్స్ ఆఫ్ చేసుకున్నావు. యూట్యూబ్ లో ఇప్పటివరకు ఒక వీడియో పెట్టిన పాపాన పోలేదు. ఎందుకు? ఎవ్వడు ఏం చేయలేడు. పైగా ఇప్పుడు నువ్వు ఏం డిఫరెన్స్ తీసుకుంటావు? చూడండి నాకు ఎంతమంది సపోర్టర్స్ ఉన్నారో కామెంట్స్ లో. అక్క బాట్ ఫాలోవర్స్ ఒకటి, రెండోది అక్క నీది తమిళ మీడియా మేనేజ్ చేస్తుంది. నువ్వు రిచ్ కదా, నువ్వు తమిళ మీడియాతో మేనేజ్ చేయించుకుంటావు ఛానల్ MCN పోర్టల్ ద్వారా. వాళ్ళు నెగటివ్ కామెంట్స్ వచ్చిన వెంటనే టక డిలీట్ చేస్తారు. నువ్వు వాళ్ళకి పే చేస్తున్నావు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అందుకనే లేదు, ఎంత మంచి కంటెంట్ చేసి వాడి దాంట్లో అయినా ఒక్క నెగటివ్ కామెంట్ అని ఉంటుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఒక్క నెగటివ్ కామెంట్ అని ఉంటుంది. అది కూడా లేకుండా ఉన్నావంటే అమ్మా నువ్వు హ్యాట్స్ ఆఫ్. ఎవరి చెవుల్లో కాలీఫ్లవర్స్ పెడుతున్నారు మీరు? ఓకే, సో
నీకున్న కామెంట్స్ ఫాలోయింగ్ కానీ ఇవన్నీ అబద్ధం, శుద్ధ అబద్ధం. కాబట్టి నువ్వు ఎవరి చెవుల్లో అయినా ఫ్లవర్స్ పెట్టుకో, అలాంటి వాళ్ళ చెవుల్లో మాత్రం ఫ్లవర్స్ పెట్టను. నువ్వు మామూలుగా వచ్చి సెటిల్ చేసుకోవాల్సిందే, నువ్వు సెటిల్ చేసుకోలేవు. నువ్వు ఇప్పుడు ఫేస్ చేస్తున్నావు, ఫేస్ చేయి. ఓకే, చేస్తున్నాను.